హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో అయితే మనము నేషనల్ సింబల్స్లో కొన్ని సింబల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మిగతా సింబల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మన నేషనల్ క్యాలెండర్ వచ్చేసి శక క్యాలెండర్. శక పేరు మీరు చరిత్రలో ఎప్పుడైనా విన్నారా? ఈ శక క్యాలెండర్ను వచ్చేసి ఫస్ట్ ఎవరు కనిపెట్టారంటే కనిష్కుడు కనిపెట్టాడు. తరువాత ఈ క్యాలెండర్ను శాతవాహనుల రాజు శాలివాహనుడు కూడా ప్రారంభించాడు. ఇది సూర్యునికి కాలానుగుణంగా ప్రారంభించబడింది. ఇప్పుడు ఉన్న ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ మాదిరిగానే ఈ శక క్యాలెండర్లో కూడా 12 నెలలు ఉంటాయి, 365 రోజులు ఉంటాయి. అలాగే లీప్ సంవత్సరం అంటాం కదా, దాన్ని అధిక సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. శక సంవత్సరం వచ్చేసి చైత్ర మాసంతో ప్రారంభమై ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. ప్రభుత్వ పత్రాలలో గ్రిగోరియన్ తేదీతో పాటు శక తేదీ కూడా ఉంటుంది. భారత ప్రభుత్వం దీనిని జాతీయ పంచాంగంగా 1957లో అంగీకరించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ గేమ్. ఇది వచ్చేసి హాకీ. హాకీ ఆటలో భారతదేశం ప్రపంచానికి ఒక శక్తివంతమైన జట్టుగా పేరుగాంచింది. 1928వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇండియా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. మొత్తం మీద హాకీలో ఇండియా 8 గోల్డ్ మెడల్స్ను సాధించింది. మేజర్ ధ్యాన్ చంద్ను హాకీ మాంత్రికుడుగా పిలుస్తారు. హాకీ ఆట ఫస్ట్ ఎక్కడ కనిపెట్టారంటే ఇంగ్లాండ్లో. ఆ తరువాత 1885-86 సంవత్సరాల మధ్య బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఈ హాకీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా కోల్కతాలో అయితే హాకీ క్లబ్ను ఏర్పాటు చేశారు. నేషనల్ రివర్ వచ్చేసి గంగానది. ఇది భారతీయుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక జీవితంలో గంగానది అత్యంత ముఖ్యమైనది. ఉత్తరాఖండ్లోని హిమాలయాలలో గంగోత్రి హిమనదం వద్ద భగీరథి నది రూపంలో పుట్టి ఆ తర్వాత అలకనంద నదితో కలిసి దేవప్రయాగ్ వద్ద గంగా నదిగా మారుతుంది. హిందూ మతంలో గంగను దేవతలా పూజిస్తారు. హరిద్వార్, వారణాసి, ప్రయాగ్రాజ్ వంటి పుణ్యక్షేత్రాల వద్ద గంగా స్నానం పాపాల నుండి విముక్తి పొందుతుంది అని నమ్ముతారు. అలాగే మరణించిన తర్వాత కాల్చివేస్తారు కదా హిందూ మతంలో, వారి భస్మాన్ని కూడా గంగా నదిలోనే కలుపుతారు. అనేక పారిశ్రామిక వ్యర్థాలను తొలగించడానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ గంగా నమామి గంగే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్. దీని శాస్త్రీయ నామం వచ్చేసి గ్యాంగేజస్ రివర్ డాల్ఫిన్. ఇవి శబ్ద తరంగాల ద్వారా దారిని కనుగొంటాయి. ఇది గంగా నది పర్యావరణ సమతుల్యతను కాపాడే జంతువు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన జాతీయ చెట్టు. జాతీయ చెట్టు వచ్చేసి మర్రి చెట్టు. దీనిని ఇంగ్లీష్లో బనియన్ ట్రీ అంటారు. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఫైకస్ బెంగాలిటిస్. బ్రహ్మ విష్ణు నివాసంగా పురాణాలలో కూడా చెబుతారు. ఇది జ్ఞానం, ఏకత్వం, స్థిరత్వంకు ప్రతీక. ఈ చెట్టు ఎన్నో వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది. 1950వ సంవత్సరంలో జాతీయ వృక్షంగా భారత ప్రభుత్వం గుర్తించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ బర్డ్. నేషనల్ బర్డ్ వచ్చేసి పీకాక్. దీని శాస్త్రీయ నామం వచ్చేసి పావో క్రిస్టాటస్. దీన్ని 1963వ సంవత్సరంలో జాతీయ పక్షిగా గుర్తించారు. నెమలి యొక్క రంగురంగుల ఈకలలాగా భారతదేశం కూడా విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుందని జాతీయ పక్షిగా గుర్తించారు. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ ఫ్లవర్. ఇది వచ్చేసి తామర పువ్వు. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి నిలుంబో న్యూసిఫెరా. భారత ప్రభుత్వం 1950వ సంవత్సరంలో జాతీయ పుష్పంగా ప్రకటించింది. లోటస్ అనేది మహాలక్ష్మి, సరస్వతి, బ్రహ్మదేవుని యొక్క స్థానం. ఇది సంస్కృతి, ఆధ్యాత్మిక పవిత్రతకు గుర్తుగా సూచిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ ఫ్రూట్. ఇది మ్యాంగో. దీని యొక్క శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా. మామిడి చెట్టు శుభం, శాంతికి ప్రతీక. అందుకే మామిడి ఆకులను పండుగలు, వివాహాల సమయంలో అలంకరణగా కూడా ఉపయోగిస్తారు. మామిడి పండును పండ్ల రారాజుగా కూడా పిలుస్తారు. మన దేశంలో బంగినపల్లి, అల్ఫనో, తోతాపురి అనేవి చాలా రకాల మామిడి పండ్లు అయితే అందుబాటులో ఉంటాయి. నేషనల్ ఎనిమల్ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి పాంథెరా టైగ్రిస్. భారతదేశం యొక్క అరణ్య సంపదలో ముఖ్యమైన జంతువు వచ్చేసి టైగర్. శక్తి, ధైర్యం, గౌరవంకు ఇది ప్రతీక. భారతీయ సాంస్కృతిక కథల్లో దేవతా రూపాల్లో ఈ టైగర్కు ప్రత్యేక స్థానం అనేది ఉంది. 1973వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ టైగర్ను జాతీయ జంతువుగా కూడా గుర్తించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ రెప్టైల్. ఇది కింగ్ కోబ్రా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విషసర్పం. విషసర్పాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇది సుమారు 18 అడుగుల పొడవు వరకు కూడా పెరుగుతుంది. ఇవి ప్రధానంగా అరణ్య ప్రాంతాల్లో, పశ్చిమ కనుమలు, ఈశాన్య భారతదేశం,
అండమాన్ దీవుల్లో నివసిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ కరెన్సీ. దీనిని మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. రూపాయి యొక్క విలువ వచ్చేసి 100 పైసలు. ఇండియన్ కరెన్సీ నోట్ల పైన గాంధీ చిత్రంతో పాటు 17 లాంగ్వేజెస్లో ఆ నోటు యొక్క వాల్యూ ఎంత అనేది ఉంటుంది. ప్రస్తుతం నోట్లు వచ్చేసి 2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్ల వరకు చెలామణిలో ఉన్నాయి. అలాగే కాయిన్స్ వచ్చేసి 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ కాయిన్స్ కూడా అమలులో ఉన్నాయి. ప్రతి నోటుపై భారత జాతీయ చిహ్నం ఉంటుంది. వెనుక భాగంలో నోటు పైన సంస్కృతి, వారసత్వ, సాంకేతిక చిత్రాలు కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ వెజిటబుల్ గుమ్మడికాయ. ఇది ఇండియాలో పండించే అత్యంత పురాతన కూరగాయలలో ఒకటి. పండుగలు, వంటకాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో విటమిన్ ఏ, సి, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ గుమ్మడి గింజలు కూడా పోషక విలువలతో కూడి ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోలో ఈ వీడియోలో కలిపి నేను అన్ని నేషనల్ సింబల్స్ని అయితే కవర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.